ఎన్నికల్లో హామీ ఇచ్చామని వందల కుక్కలను చంపిండ్రు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో 5 సర్పంచుల నిర్వాహకం ఈ నెల 9న విషప్రయోగం ద్వారా కుక్కల హతం. ఆయా గ్రామాల శివార్లో జేసీబీ సాయంతో రాత్రికి రాత్రే ఖననం. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. 3 గ్రామాల్లో 244 కుక్కల కలయబరాల వెలికితీత. 5 సర్పంచ్లపై కేసు. కామారెడ్డి జిల్లా భవానీపేటలో కుక్కల కలయభారాలను పాతిన చోటును పరిశీలిస్తున్న పోలీసులు. ఎవరైనా స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ అట. ఇదేదో మరి కుక్కలు మనుషులను కరిచినప్పుడు కూడా మీరే వైద్యం చేయించాలి, మీరే హాస్పిటల్ ఛార్జీలు భరించాలి, ఇది కూడా మీరు ఎత్తుకోవాలి. మరి సరే, ఇప్పుడు కుక్కల కోసం, కుక్కల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న మీకు ప్రత్యేకమైన థ్యాంక్స్ కాదంటలేం. మీరు జంతు ప్రేమికులుగా, జంతు హక్కులను కాపాడుతున్న వారిగా, జంతువుల స్వేచ్ఛను కాపాడుతున్న వారిగా, జంతువుల జీవితాలను కాపాడుతున్న వారిగా మీరు మాకంటే చాలా ఉత్తమమైన వారు కాదంటలేం. మరి ఇదే జంతువులు తలగబడి మనుషులను గరిచినప్పుడు, ఆ మనుషులకు పిచ్చిలేపి చచ్చిపోయినప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? స్ట్రే యానిమల్ ఫౌండేషన్ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రోడ్ల మీద పోతాంటేనే పిల్లలను కరిచి చంపేసినాయి. 3 ఏళ్ల బాలుని కుక్కలు పట్టి పీక్క తిని చంపేసినాయి, వీధి కుక్కలు. దానికి మీరు ఏ బాధ్యత వహిస్తారు? దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? కుక్కలను చంపుడు తప్పే, ఒప్పుకుంటాను, కుక్కలను చంపుడు తప్పే. కానీ కుక్కలు మనుషులను చంపినప్పుడు మీరు ఎందుకు ఇట్లా బయటకు వచ్చి ఇక మేము జంతు ప్రేమికులం, బాధ్యత మాదే అని మీరు ఎందుకు తీసుకుంటలేరు బాధ్యత? లేకపోతే ఈ వీధి కుక్కలన్నీ తీసుకుపోయి మీ ఫౌండేషన్లో ఎందుకు పెంచుకుంటలేరు? ఈ వీధి కుక్కలన్నిటిని తీసుకుపోయి దత్తత తీసుకొని వాటికి మీ ఆస్తులు ఎందుకు రాసిస్తలేరు? చెప్పుర్రి. అరే, కుక్కలు ఎట్లునే తెలుసా? గల్లీకో 10 కుక్కలు వెళ్తాయి. మనుషులు ఎంతమంది ఉన్నారో కుక్కలు కూడా గన్ని వెళ్తాయి. ఇక్కడ మా పక్కనే స్కూల్ ఉంటుంది చిన్నపిల్లలది. పాపం పిల్లలు ఇట్లా పోవాలంటే భయపడతారు. 5-6 కుక్కలు ఉంటాయి. మళ్ళీ మేము ఉండి అటేటు ఎలగొట్టి పంపుతాం పోరగాళ్ళను. వీధి కుక్కలు కరిచినప్పుడేమో ఈ జంతు ప్రేమికులు బయటికి వచ్చి, అయ్యో కుక్కల వల్ల ఒక ప్రాణం పోయిందా, ఈ కుక్కలను కొంచెం అరికట్టాలి, లేదా వీటికి ప్రత్యేకమైన ఒక జోన్ పెట్టి ఆ జోన్లో పడేయాలి, ఏది సింహాలను పడేసినట్టు, పుల్లను పడేసినట్టు వీటిని కూడా పడేయాలి అని వీళ్ళు ఎప్పుడు మాట్లాడరు. కానీ కుక్కలు చచ్చే వరకు ఏకంగా కేసులు వేసి పడేసిండే. కేసులు వేసి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇది. వీధికి ఓ 10-15 కుక్కలు వెళుతాయి. మరి ఇప్పుడు వీటిని ఏం చేస్తారో ప్రభుత్వం వారు కూడా చర్యలు తీసుకోవాలి వీటి మీద. ఇక ఇట్లాంటి స్టే యానిమల్ ఫౌండేషన్ వారు కూడా, ఈ జంతు ప్రేమికులు అనే వాళ్ళు కూడా, కుక్కలు కరిస్తే మనుషులు చచ్చిపోతాయి, మనిషి కరిస్తే కుక్క ఏం చావది. కుక్క వల్లనే మనిషి ప్రాణానికి హాని ఉన్నది తప్పించి మనిషి వల్ల కుక్కకి ఏం ప్రాణహాని లేదు.